బెంగళూరు రేవ్ పార్టీలో నటి హేమ సహా ఎంతో మంది మత్తురాణులు కిక్కురాజులు పోలీసులకు దొరికిపోయారు. అయితే ఈ విలాసవంతమైన రేవ్ పార్టీ నిర్వహించిన వ్యక్తి పేరు లంకపల్లి వాసు అలియాస్ వాసు. ఇతని గురించి తెలిసి యావత్ దేశ ప్రజలే షాక్ అవుతూ ఉన్నారు. ఎందుకంటే జీవితం మీద కసితో ఎదిగాడు, కాకపోతే అడ్డదారులు తొక్కాడంతే. దారుణమైన జీవితం, చుట్టూ కష్టాలతో మొదలైంది వాసు జీవితం. ఇతను ఉండేది విజయవాడలోని ఆంజనేయ వాగు సెంటర్. తండ్రి లేడు, చిన్న గుడిసెలో జీవితం మొదలైంది. తల్లి దోశలు అమ్ముకొని పిల్లలను పెద్ద చేసింది. ఆ తర్వాత ఆమె ఎల్ఐసి ఏజెంట్ గా మారింది. వాసుకు అక్కా చెల్లి ఉన్నారు. చిన్నప్పటి నుంచి కూడా వాసుకు కష్టాలు బాగా తెలుసు. అందుకే ధనికుడి కావాలనే పట్టుదల కసి మనసులో ఉండేది. తల్లి మాత్రం బాగా చదువుకుంటే జీవితం మారుతుందని చెప్పేది. అయినా కూడా 10 వరకు నిక్కుతూ నిలుగుతూ చదివాడు. 10 పాస్ అయ్యాడు. కానీ చదువు అబ్బదని ముందే గుర్తించేశాడు. చదువు లేకపోతే జీవితంలో ఎదగలేవని తల్లి చెప్పినా కూడా చదువు మానేశాడు. ఆ తర్వాత ఎప్పుడూ తనకిష్టమైన క్రికెట్ ఆడుతూ జులాయిగా తిరిగేవాడు. క్రికెట్ లో మంచి పట్టుంది. బ్యాటింగ్ లో దిట్ట వాసు. క్రికెటర్ కావాలనే ఆశ ఉండేది, కానీ అది ఆచరణ సాధ్యం కాదని తేలిపోయింది. గల్లీలో ఆడే తనకు గుర్తింపు రావడం కళ అనుకున్నాడు. ఆ తర్వాత చిన్న చిన్న పనులు చేశాడు. అప్పుడే ఐపీఎల్ హంగామా దేశంలో మొదలైంది. అతని స్నేహితులు ఐపీఎల్ మ్యాచ్లపై బెట్టింగులు కాస్తూ ఉండేవారు. అప్పుడే బుకీలతో పరిచయం పెరిగింది. క్రికెట్ మీద అవగాహనే కాదు, అనాలిసిస్ చేయగల టాలెంట్ వాసుకి ఉంది. పిచ్ నుంచి బౌలర్, బ్యాట్స్మెన్ కెపాసిటీ అంచనా వేసి అందరికీ సాయం చేస్తూ ఉండేవాడు. ఆ తర్వాత బాల్ కు 6 కొడతాడా లేదా, మ్యాచ్ గెలుస్తుందా ఓడిపోతుందా అని చెప్పి బుకీలకు భారీగా డబ్బులు వచ్చేలా చేసేవాడు. అలా డబ్బు సంపాదించడం మొదలుపెట్టి ఆ తర్వాత తానే బుకీగా మారిపోయాడు. కొన్ని మ్యాచ్ల్లో డబ్బులు ఎగ్గొట్టి మరికొన్నింట్లో డబ్బులు ఇస్తూ నెట్వర్క్ ను విస్తరించాడు వాసు. విజయవాడ నుంచి విశాఖకు, ఆ తర్వాత హైదరాబాద్ కు బెట్టింగ్ రాకెట్ ని విస్తరించడమే కాదు, తానే లీడర్ అయ్యాడు వాసు. ఇతనికి విజయవాడలోనే 150 మంది బుకీలు ఉన్నారంటే ఇక దేశవ్యాప్తంగా నెట్వర్క్ ఎంతలా ఉందో అర్థం చేసుకోవచ్చు. గతంలో జింబాబ్వే ఆస్ట్రేలియా మ్యాచ్ పై వాసు పెద్ద ఎత్తున బెట్టింగులకు తెరలేపాడు. ఈ మ్యాచ్ లో ఆస్ట్రేలియా గెలుస్తుందని 75% మంది కోట్లలో బెట్టింగులు కాచారు. కానీ అనూహ్యంగా ఆ మ్యాచ్ లో జింబాబ్వే గెలవడంతో ఆ ఒక్క మ్యాచ్ మీదే 5 కోట్లు సంపాదించాడట వాసు. ఆ తర్వాత మ్యాచ్లు సాగినన్ని రోజులు కూడా పండగే. తర్వాత ఇంటర్నేషనల్ మ్యాచ్లకు కూడా బెట్టింగులను విస్తరించాడు. ఇలా కోటాను కోట్లు సంపాదించే క్రమంలో నాయకులకు లంచాలు ఇచ్చి పరిచయాలు పెంచుకున్నాడు. ఆ తర్వాత కొంతమంది అధికారులను గుప్పిట్లో పెట్టుకున్నాడు. అంతే, ఇక ఆయన బెట్టింగులు వ్యవహారాలు జోరుగా సాగుతూ వచ్చాయి. అయితే రిచ్ సర్కిల్ పెరిగే కొద్దీ దందాలు మార్చాడు వాసు. మత్తు పదార్థాలు అలవాటున్న వారే కాదు, సప్లై చేసేవారు కూడా పరిచయం అయ్యారు. దీంతో రేవ్ పార్టీలను రహస్యంగా అరేంజ్ చేయడం మొదలు పెట్టాడు. ఒక నైట్ కి ₹1 లాభం వచ్చేలా భారీగా ఇలాంటి సీక్రెట్ పార్టీలను చేస్తుంటాడట వాసు. వాట్సాప్ గ్రూపుల్లో సమాచారం పంపిస్తాడు. ఇలానే ఒక్కొక్కరి నుంచి దాదాపుగా 2 లక్షల ఎంట్రీ ఫీజు తీసుకుని వారికి గ్రాండ్ గా ఫామ్ హౌస్లు, రిసార్ట్లు, విల్లాల్లో పార్టీలు అరేంజ్ చేస్తూ ఉంటాడు. అక్కడికే రకరకాల మత్తు పదార్థాలు అమ్మేవారు వస్తూ ఉంటారు. ఇక హీరోయిన్లు, ఇతర బ్యూటీస్ కి ఎంట్రీ ఫ్రీ. వారుంటే రేటు ఇంకాస్త ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే సెలబ్రిటీలు ఉంటే కుర్రాళ్లు, ఇతర రిచ్ సెలబ్రిటీలు అందాల కోసం వస్తుంటారు. ఇలా ఒక్క పార్టీకి కోటి సంపాదిస్తూ దాదాపుగా 200 కోట్లు సంపాదించాడట వాసు. ఒకప్పుడు గుడిసెలో, తర్వాత షెడ్ లో ఉన్న వాసు విజయవాడలో 50 లక్షలు పెట్టి మంచి ఇల్లు కట్టించి తన తల్లి, అక్క, చెల్లెలికి ఇచ్చేశాడు. ఆ తర్వాత విజయవాడ వైబీరావు ఎస్టేట్ దగ్గర విలాసవంతమైన విల్లా కట్టించుకున్నాడు. దాని ఖరీదు 4 కోట్ల పైనే. ఇటు బెంగళూరు నుంచి హైదరాబాదు, చెన్నై సహా ప్రతి చోట విల్లాలను కట్టుకున్నాడు. వీటిని సీక్రెట్ పార్టీలకు ఉపయోగిస్తూ ఉంటాడు. ఈ బిల్డింగ్లకు సీసీ కెమెరాలతో పాటు వాచ్మెన్లతో భద్రత కూడా పెట్టుకున్నాడు. ఇక తాను ఉండే చోట ఖరీదైన కార్లు 2 నుంచి 3 ఉంటాయి. ఒక్కో కారు ఖరీదు ₹1 పైనే. దాదాపుగా 10 కార్లను మెయింటైన్ చేస్తున్నాడట వాసు. కొన్నింటిని బెనామీల పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడట. అంతేకాదు, తన చిన్నప్పటి స్నేహితుడు నాగరాజును కూడా తనతో పాటే వ్యాపారంలోకి ఉపయోగించుకున్నాడు. అతను కూడా పెద్ద బుకిగా మారడమే కాదు, వాసుకి తోడుగా ఉండి కోట్లకు పడగలెత్తాడు. వీరిద్దరూ ఆంజనేయ వాగులో పెద్ద సెన్సేషన్. ఎందుకంటే ఒకప్పుడు ఫ్రెండ్స్ ని టీకి, టిఫిన్లకి డబ్బులు అడుక్కుని బ్రతికారు. వాసుకైతే కాళ్లకు చెప్పులు కూడా సరిగ్గా ఉండేవి కావు. కానీ నేడు ₹1,00,000 విలువైన చెప్పులు, ₹1.5 కోట్ల కారులో తిరుగుతూ ఉన్నాడు. ఇటు నాగరాజు సైతం సూపర్ రిచ్ అయ్యాడు. వీరంతా ఎలా ఎదిగారా అనేది బంధువులకు, కాలనీ వాసులకు మిస్టరీ. మరోవైపు విజయవాడకు నెలకు 1 లేదా 2 సార్లు మాత్రమే వచ్చి వెళుతుంటారు. తిరణానికి సరిగ్గా తిండి లేని స్థాయి నుంచి కోట్లకు పడగలెత్తిన వాసు బెంగళూరు రేవ్ పార్టీతో పోలీసులకు దొరికిపోయాడు. బెంగళూరు శివార్లోని గోపాల్ రెడ్డి అనే వ్యక్తికి చెందిన ఫామ్ హౌస్ లో రేవ్ పార్టీని అరేంజ్ చేశాడు. దాదాపు 200 మందికి వాట్సాప్ లో ఆహ్వానాలు పంపాడు వాసు, అతని స్నేహితులు. ఒక్కొక్కరి నుంచి 2 లక్షలు వసూలు చేశారు. ఇక మత్తు మందులు, గంజాయి, ఇతర కిక్కిచ్చే పౌడర్లు పీల్చే వారికి చెట్ల మధ్యలో చీకట్లో టేబుల్స్ ఏర్పాటు చేశారు. అయితే దాదాపుగా 30 మంది యువతలను కూడా ఈ పార్టీకి
పిలిచారు. వారిలో నటి హేమతో పాటు తెలుగు నటి అషిరాయ్ కూడా ఉంది. ఇక నటి అషిరాయ్ తో పాటు హేమకు కూడా పాజిటివ్ అని వచ్చింది. అంతేకాదు ఈ రేవ్ పార్టీలో శృంగార ర్యాంకెట్ యాంగిల్ కూడా ఉందని బెంగళూరు కమిషనర్ చెప్పారు. ఆ దిశగా కూడా విచారణ చేస్తున్నామన్నారు. అంటే హీరోయిన్లను, నటీమణులను, ఇతరత్రా మోడల్స్ ను ఈ పార్టీకి ఆహ్వానించారు. వారికి ఇష్టం ఉంటే శృంగారంలో ఇతరులతో పాల్గొంటారన్నమాట. ఇక ఈ అందగత్తెలందరికీ కూడా ఫ్రీ ఎంట్రీ. వారు కేవలం పార్టీకి కళ తెచ్చేందుకు, ఇతర విటులకు సుఖాన్ని ఇచ్చేందుకు వారి వారి ఇష్ట ప్రకారం ఈ పార్టీలో ఎంజాయ్ చేస్తారని పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. దీంతో పోలీసులు ఈ ర్యాకెట్ యాంగిల్లోనూ విచారణ చేస్తున్నారు. ఎందుకంటే భారీగా సినిమా పరిశ్రమకు చెందిన యాక్టర్స్, మోడల్స్ హాజరయ్యారు. దీంతో వీరికి ఫ్రీ ఎంట్రీ ఇచ్చి వారితో తప్పుడు పనులు చేయించి కూడా డబ్బు సంపాదిస్తున్నారు అనేది పోలీసుల అనుమానం. అయితే ఎవరెవరు ఇలాంటి కుంభకోణంలో ఉన్నారనేది కూడా తేల్చే పనిలో పడ్డారు పోలీసులు. ఇప్పుడు సోషల్ మీడియాలో హేమ, ఆ తర్వాత వాసులే హాట్ టాపిక్ గా మారారు. ఆమె తాను వెళ్లలేదని చెప్పడంతో కమిషనర్ కూడా హేమ ఈ పార్టీలో ఉన్నారు, శాంపిల్స్ కూడా తీసుకున్నామని చెప్పారు. మరోవైపు ఆమె మీడియాపై దురుసుగా నోరు పారేసుకున్నారు. టైం వచ్చినప్పుడు నేను మాట్లాడుతానంటూ తనకు వ్యతిరేకంగా వార్తలు రాస్తున్నారని ఫైర్ అయ్యారు ఆమె. అంతేకాని బెంగళూరు పోలీసుల గురించి మాత్రం మాట్లాడలేదు ఆమె. అసలు ఆమె గురించి చెప్పిందే పోలీసులు కదా అంటూ మరోసారి హేమపై ఫైర్ అయ్యారు. ఇక హేమ ఫ్లైట్ టికెట్ కూడా దొరికింది. హైదరాబాద్ టు బెంగళూరు శనివారం సాయంత్రమే వెళ్ళినట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది ఆ ఫోటో. మొత్తానికి హేమ పరిస్థితి అయితే అలా ఉంది. ఇక చెప్పులు కూడా లేని, తిండికి లేని స్థాయి నుంచి వాసు ఇలా కోటాను కోట్లు సంపాదించడం మాత్రం సెన్సేషనే. జీవితంలో కసి ఉన్న వాసు డబ్బు సంపాదనకు షార్ట్ కట్స్ వెతికి దారి తప్పాడు. కానీ ఎవరు ఊహించిన లైఫ్ ను మాత్రం లీడ్ చేస్తున్నాడు. కాకపోతే వాసు కిడ్నీ సమస్యతో బాధపడుతున్నట్లు వార్తలు మీడియాలో వచ్చాయి. మొత్తానికి ఈ వాసు ఇప్పుడు ట్రెండింగ్. మరి వాసు జీవితంపై మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి. అలాగే హేమ గురించి మాత్రం అస్సలు మర్చిపోకండి. ఈ వీడియో అప్డేట్స్ కోసం మై ఛానల్ ఫాలో అవ్వండి. అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.